నౌ ఇట్స్ గోయింగ్ లైవ్. ఓకే, అంటే అంతకుముందు మిస్ అయినట్టుంది లైవ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఎయిర్ కి గ్రాటిట్యూడ్ అనేది ఇద్దాం అనమాట. ఎవరైతే యూట్యూబ్ నుండి జాయిన్ అవ్వారో, ఓకే, సో వెల్కమ్ టు ద మ్యాజికల్ సెషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎవరైతే ఇప్పుడు జూమ్ లో ఉన్నారో, సో జూమ్ నుండి కూడా ఎవరైతే ఉన్నారో మనందరం కలిసి ఒకటి డీపెస్ట్ గ్రాటిట్యూడ్ అన్నమాట. అండ్ ఈ టైంలో ఎలా ఉంటుంది, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ అలర్ట్ గా ఉండదు, సబ్ కాన్షియస్ మైండ్ కూడా డీపర్ గా ఉండదు అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు గివ్ గ్రాటిట్యూడ్. అండ్ ప్రకృతిని గమనించేటందుకు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాసేటందుకు బెస్ట్ టైం అనమాట. సో ఎవరికైతే పాసిబుల్ అవుతుందో వాళ్ళు డైరెక్ట్ పార్టిసిపేట్ చేయండి. ఎవరికైతే వీలు కాదు, ఓకే, అట్లీస్ట్ యూ కెన్ లిజన్. సో మనం ముందుగా శ్వాసకి అన్నమాట. సో శ్వాసకి అనగానే ఈ రోజు గాలికి సంబంధించింది కదా, ఏముందిలే అంటే మనకు జాయిన్ అయ్యే వాళ్ళది కూడా మనకు తెలుస్తుంటుంది అనమాట. అంటే సెల్ఫ్లెస్ యాక్టివిటీ అంటే ఎలా ఉంటుంది, మనీ అనేసరికి ఎవరు జాయిన్ అవుతారు? తప్పేం లేదు, కానీ ప్రతి ఒక్కటి వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. సో ప్రశాంతంగా కూర్చోండి, ఓకే, క్లోజ్ యువర్ ఐస్. అదర్వైజ్ ఎవరికైతే ప్రకృతి పాసిబుల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేస్తున్నారు, చెట్టు అనేది దగ్గర ఉందో, సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ శ్వాస నెమ్మదిగా తీసుకోండి. ఓకే, ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు శ్వాస నెమ్మదిగా తీసుకొని క్లోజ్ యువర్ ఐస్, స్పైన్ షుడ్ బి స్ట్రెయిట్. ఓకే, నెమ్మదిగా లోపలికి శ్వాస తీసుకుంటూ ఇలా అనుకోండి, ఈ మ్యాజికల్ ఎయిర్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ దిస్ మ్యాజికల్ ఎయిర్. ప్రతి శ్వాసతో నా శరీరం జీవంతో నిండుతుంది, ధన్యవాదాలు. ప్రాణ ఎనర్జీ అన్నమాట. ప్రతి శ్వాసతో నా శరీరం జీవంతో నిండుతుంది, థ్యాంక్ యూ. శ్వాసని బయటకి వదులుతూ, ఈ గాలి నా ఒత్తిడిని తీసుకువెళ్తుంది, థ్యాంక్ యూ. ఈ గాలి ఒత్తిడిని, ఎనీ టెన్షన్స్ అన్నమాట, తీసుకెళ్తుంది, ధన్యవాదాలు. ప్రతి శ్వాసలో జీవం ఉంది, ఎవ్రీ మూమెంట్ ఇదనుకోండి, ప్రతి శ్వాసలో జీవం ఉంది. నా శరీరంలో కూడా ఎక్కువ 70% వాటర్ ఉన్నాయి, వాటికి ఆక్సిజన్ అవసరము. ప్రతి సెల్ కూడా ఈ యొక్క జీవశక్తిని గ్రహిస్తుంది. ప్రతి శ్వాసలో దేవుని యొక్క అనుగ్రహం, అదర్వైజ్ యూనివర్స్, విశ్వం యొక్క ప్రేమ అనేది నిండి ఉంది. థ్యాంక్ యూ దిస్ మ్యాజికల్ ఎయిర్. సో మీరు ఏదైనా చెట్టు పక్కన ఉన్నారనుకోండి, చెట్టుని పట్టుకొని హ్యాపీగా ఈ ప్రాక్టీస్ చేయండి. బయట ఉన్నారు అనుకోండి, బాల్కనీ పక్కనో లేకపోతే బయటనో విండో పక్కనో కిచెన్ లోనో, సో యూ కెన్ లుక్ ఎట్ ద స్కై, యూ కెన్ సే దిస్. ఎయిర్ ఎక్కడైనా ఉంటుంది కదా, ఈ మ్యాజికల్ ఎయిర్ కి ధన్యవాదాలు. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద ట్రీస్, ప్రకృతికి అనమాట. సో మీకు చెట్టు పట్టుకునే వీలుంటే చెట్టుని టచ్ చేయండి. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా చెట్టుని పట్టుకునే వీలు ఉన్నప్పుడు ఈ అఫర్మేషన్ అనేది రిపీట్ చేయండి. ఇప్పుడు మాత్రం విజువలైజ్. డియర్ ట్రీ, ఏదైనా కానివ్వండి, ఇంకా మీకు ఆ ట్రీ పేరు తెలుసుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ప్రియమైన చెట్టు లేకపోతే డియర్ ట్రీ, మీరు ఇస్తున్న ఆక్సిజన్ కి ధన్యవాదాలు. మీరు ఇస్తున్న ఆక్సిజన్ కి ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను ఉండలేను, థ్యాంక్ యూ. మనం ఎప్పుడు ఉండలేం కదా, శ్వాస ప్రతి మూమెంట్. మీరు లేకపోతే నేను ఉండలేను, థ్యాంక్ యూ. ప్రతి ఆకులో జీవం ఉంది, ప్రతి పూలలో అందం ఉంది. ఈ ప్రకృతి నన్ను నయం చేస్తుంది, నన్ను ప్రేమిస్తుంది. ఈ ప్రకృతి నన్ను నయం చేస్తుంది, నన్ను ప్రేమిస్తుంది. చెట్టు దగ్గర నిలబడి లేదా కిటికీ దగ్గర చూసినా సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ ఎనర్జీ అనేది మీకు తిరిగి వస్తుంది అనమాట. చెట్టుని ఎక్కడ చూసినా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, థ్యాంక్ యూ మై డియర్ ట్రీ. అలాగే థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్లౌడ్స్, ఈ అందమైన మేఘాల కోసం ధన్యవాదాలు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పూల అందానికి ధన్యవాదాలు.
ఈ ప్రకృతి నన్ను ప్రశాంతంగా చేస్తుంది. ఈ ప్రకృతి నన్ను ప్రశాంతంగా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ దిస్ మ్యాజికల్ ఎయిర్. సో ఇలా మనం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేది షిఫ్ట్ జరుగుతుంది అనమాట. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఇస్తామో నేచర్ కి, మన మనసు అనేది కామ్ అవుతుంది. మైండ్ షుడ్ బి కామ్. అండ్ మన థాట్స్ అనేటివి పాజిటివ్ అవుతాయి. సో ఎప్పుడైతే మన ఆలోచనలు పాజిటివ్ అవుతాయో మన శరీరం అనేది ఒక హీలింగ్ మోడ్ లోకి, ఎందుకంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ ఉండదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, హీలింగ్ మోడ్ అనగానే ఒక హెల్త్ బాగవడం అనేది కాదు, మన క్లారిటీ ఆఫ్ థాట్, మన నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి ఆలోచనలు బయట ఎవరేమన్నా కూడా నేనేం తీసుకోవాలి అనేది నాకు క్లారిటీ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా ఏమవుతుంది, మన లైఫ్ ఈజీగా అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇచ్చే ఏ ఎనర్జీ అయినా మనకు మల్టిప్లై వస్తుంది అనమాట. సో సహజంగానే అనుకోవచ్చు, నా జీవితం ఎఫర్ట్లెస్ గా, బ్యూటిఫుల్ గా, నేచురల్ గా ఫ్లో అవుతుంది, నేను ప్రకృతితో కలిసిపోయాను, రైట్, ఇలా అన్నమాట. అంటే ప్రతిరోజు, ప్రతి శ్వాస, ప్రతి చెట్టు, ప్రతి చిన్న విషయానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్ లో లైవ్ అనేది కొంచెం లేట్ గా వెళ్ళింది అనమాట. మన లైఫ్ అనేది 5 తత్వాల యొక్క బ్యాలెన్స్ తో ఉంటుంది అనమాట. ఎర్త్, ఓకే, వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్ అన్నమాట. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయనుకోండి, సో మన లైఫ్ కూడా అంతే బ్యాలెన్స్ గా ఉంటుంది అనమాట. ఈరోజు మన యాక్టివిటీ ఏంటంటే ప్రతి క్షణం మన శ్వాస తీసుకుంటాం, కానీ ఆ శ్వాసకు మనం, శ్వాస అంటే ఏంటి, గాలి అన్నమాట. జీవితం అంటేనే శ్వాస. ఓకే, అది లేకపోతే మనం లేనట్టే కదా. ఓకే, హృదయం ఆగిపోతే జీవితం ముగుస్తుంది, అదే శ్వాస ఆగిపోతే ఏమవుతుంది, జీవమే అనేది ఉండదు అనమాట. మీరు ఊహించండి, ఒక చెట్టు ఉందనుకోండి, ఒక పెద్ద చెట్టు. ఓకే, ఆ చెట్టు నార్మల్ గా ఉండదు కదా, భూమిలోకి లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మనం మెడిటేషన్ లో కూడా, స్పెషల్ గా మనం చక్ర హీలింగ్ మెడిటేషన్ లో కూడా మన యొక్క రూట్ చక్రాన్ని ఎక్కడి నుండి మనం స్టెబిలైజ్ చేస్తాము, మన యొక్క రూట్ చక్రాన్ని, ఓకే, ట్రీ యొక్క రూట్స్ నుండి చేస్తాము. ఓకే, అంటే స్థిరత్వం, గ్రౌండింగ్ అన్నమాట. చెట్టు నిలబడటానికి ఎక్కడి నుండి భూమి కావాలి. ఓకే, వాటర్ ఏంటి, జీవం ఉండటానికి. సూర్యకాంతి, ఓకే, ఫైర్ ఎలిమెంట్ ఎక్కడి నుండి వస్తుంది, ఫోటోసింథటిక్ ప్రాసెస్, రైట్. గాలి ఎక్కడి నుండి, ఆక్సిజన్ విడుదల. ఆకాశం ఏమవుతుంది, ఆకాశం, స్పేస్ తత్వం, ఇవన్నీ కలగలిపి ఉంటుందండి. అంటే ఒక చెట్టు 5 తత్వాల యొక్క సమ్మేళనం అన్నమాట. అందుకోసమనే ప్రకృతి కనెక్ట్ అవ్వడం అంటే మనతో మనం కనెక్ట్ అవుతున్నాము. ఈ ప్రకృతి మనము వేరు కాదు. ఓకే, సూర్యోదయం చూడడం, సూర్యాస్తమయం, పౌర్ణమి గమనించడం, న్యూ మూన్ గమనించడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ అన్నమాట. సో ఎప్పుడైతే వీటికి కనెక్ట్ అవుతారో మన మీద మనకు ఫోకస్ జరుగుతుంది, ఇతరుల విషయం మీద ఉండదు. సో 90% ప్రాబ్లమ్స్ అనేటివి వాటంతట అవే తగ్గుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా పువ్వుని చూసారనుకోండి, వెంటనే చెప్పండి, "ఈ అందానికి ధన్యవాదాలు. వావ్! వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. థ్యాంక్ యూ." ఒక చెట్టుని చూసిండ్రనుకోండి, ఆక్సిజన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. సంథింగ్, ఓకే, ఇది ఫస్ట్ వర్డ్ అన్నమాట. గాలిని పీలుస్తున్నారనుకోండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ మ్యాజికల్ ఎయిర్. నన్ను జీవంగా ఉంచుతున్నందుకు. సూర్యాస్తమయం చూస్తున్నారనుకోండి, సో దాన్ని చూసి రెడీ అయిపోయి ఆనందించండి. ఒక బటర్‌ఫ్లైని చూస్తున్నారనుకోండి, దాన్ని ఒక గిఫ్ట్ లాగా ఫీల్ కండి అన్నమాట. అంటే ఈ ప్రకృతి నాకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ బటర్‌ఫ్లై. ఇంక ఇలాంటి బటర్‌ఫ్లైలు ఈ ప్రకృతిలో సహజంగానే ఎన్నో ఉండాలి అనేదన్నమాట. సో ఈరోజు ఎవరు రీడ్ చేస్తారో చూద్దాం. ఇంకా చాలా చిన్న టాపిక్, బట్ ఇట్స్ ఎ వెరీ పవర్‌ఫుల్ టాపిక్ అన్నమాట. ద మ్యాజికల్ ఎయిర్. Mama, I'll read. ఓకే అండి. నేచురోపతిలో వీటిని మహాపంచభూతాలు అంటారు. మనం నార్మల్‌గా పంచభూతాలు అని అంటాము. సో డే 23 వి ఆర్ షిఫ్టింగ్ అవర్ ఎనర్జీ అన్నమాట. అంటే ప్రకృతి మనకు సహజంగా ఇచ్చినయి. మనం సెల్ఫ్‌లెస్‌గా ప్రకృతికి ఏమి ఇవ్వాలి? ప్రకృతిలో, సమాజం కూడా ప్రకృతిలో ఒక భాగమే అన్నమాట. మళ్ళీ కమ్యూనిటీ వేరు. మొక్కలు మాత్రం మనం ఏమన్నా ఏమనయి. మనుషులు వేరు కాబట్టి వాళ్ళకి మనతోని మంచిగా మాట్లాడిన వాళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ అందివ్వాలి. అలా కాదనమాట. నీ యొక్క సహజమైనటువంటి తత్వం ఏంటి? ప్రకృతి, కమ్యూనిటీ మొత్తం కంబైన్ గానే ఉంటామన్నమాట. మళ్ళీ మన యొక్క సహజ తత్వానికి వెళ్ళాలి.
ద మ్యాజికల్ ఎయిర్ దట్ యు బ్రీత్ అన్నమాట. అంటే ఈ రోజు ప్రకృతి నుండి వచ్చేటువంటి గాలి అది మ్యాజికల్ ఎయిర్ చూడండి. అంటే మనం తీసుకునేటువంటి శ్వాస అందుకోసమనే ప్రాణ ఎనర్జీ యోగిక్ సైన్స్ లో ప్రాణ వేరే ఉంటుంది, బ్రీతింగ్ వేరే ఉంటుంది అన్నమాట. మనం ఎలా బతుకుతున్నాము? ప్రాణ ఎనర్జీతోనే బతుకుతున్నాం. మనకు ఫుడ్ నుండి 23% మాత్రమే ఎనర్జీ వస్తుంది అకార్డింగ్ టు యోగిక్ సైన్స్ అన్నమాట. మిగతా ఎనర్జీ మొత్తం ఎక్కడి నుండి వస్తుంది? ప్రకృతిలో ఉన్నటువంటి జీవం ద్వారా వస్తుంది. చూడండి, మనం ఎప్పుడైనా వాకింగ్‌కి వెళ్ళాము, లేకపోతే ఒక 6 మంత్స్ లో బయటకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూర్. అందుకే అంటాం ప్రకృతితోని కనెక్ట్ అవ్వండి. టూర్ అంటే ఎక్కడికో వెళ్ళాలని ఏం కాదు. ఎవరి బడ్జెట్ లో వాళ్ళు వెళ్ళొచ్చు. ఈవెన్ దో మీ యొక్క ఫామ్ ఉన్నా, లేకపోతే ఎక్కడికైనా కూడా. కానీ యూ నీడ్ టు బి కనెక్ట్. అంటే ఇవన్నీ డిస్కనెక్ట్ అయిపోయి ప్రకృతితో కనెక్ట్ కామని చెప్తామన్నమాట. ఎందుకంటే మనకు ఒక ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? ప్రాణ ఎనర్జీ నుండే వస్తుంది అనమాట. చెట్లు, మొక్కలు, ఈ 5 ఎలిమెంట్స్ నుండే మనకు మిగతా 72% ఎనర్జీ అనేది మన బాడీ లోపలికి వస్తుందండి. సో ఇక్కడ ఇది ఒక్క పిక్ నేను చెప్తాను మేడం, తర్వాత మీరు ట్రై చేయండి. ఇక్కడ మనకి ఒక పెద్ద చెట్టు కనబడుతుంది అన్నమాట. ఓకే, ఆ చెట్టు ఇక్కడ అన్ని 5 ఎలిమెంట్స్ ని కంబైన్ చేశారనమాట. చెట్టు అనేది ఇక్కడ భూమి లోపలికి ఉంది, భూమి లోపలికే ఉంటుంది. అంత పెద్ద చెట్టు అంటే అది ఎంత స్థిరంగా ఉంటుంది లోపలికి, భూమి లోపలికి అంటే అంత స్థిరత్వం అన్నమాట. బ్యాలెన్స్, స్టెబిలిటీ, గ్రౌండింగ్. అలాగే ఇందులో కూడా మనకి స్పార్కిల్ ఎనర్జీ అంటే ఆకాశతత్వం అన్నమాట. అంటే అది ఇచ్చేటువంటి సెల్ఫ్లెస్ గా తన నుండి అది బయటకు వదులుతుంది అన్నమాట. ఏంటి? ఆక్సిజన్. బట్ ఇది 5 ఎలిమెంట్స్ కంబైన్ కదా, సమతుల్యం కదా. ఫోటోసింథసిస్ ప్రాసెస్ దాని ద్వారానే మనకి ఏమవుతుంది? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి బయటకు ఆక్సిజన్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది, వాటర్ ని తీసుకుంటుంది. ఓకే, సో ఈ 5 ఎలిమెంట్స్ కలిసినటువంటి తత్వమే చెట్టు అన్నమాట. సెల్ఫ్లెస్ గా ఏమి ఇస్తుంది అనేది ఇది ఇండికేషన్. అండ్ మ్యాజికల్ ఎయిర్. ఓకే, మనకి ఇచ్చేటువంటి మ్యాజికల్ ఎయిర్ ప్రకృతిలో మనకు అసలు తెలియని కూడా తెలియదు ఎంత ఎయిర్ ఉంది, ఏం తీసుకుంటున్నాము అనేది. సహజంగా జరుగుతుంది కాబట్టి మనం వీఆర్ టేకింగ్ ద గ్రాంటెడ్. బట్ కోవిడ్ టైంలో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు. గాలి అనేది ఎంత అమృతం. ఓకే, ప్రాణ ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మధు వెళ్తారు, కొంచెం ఎక్కువ చేయను దీన్ని స్కూల్. పర్లేదు మ్యామ్, థ్యాంక్ యూ. Good morning, everyone. Good morning, ma'am. It is quite possible to leave your home for a walk in the early morning air and return a different person. Bigwell Enchanted, Mary Ellen Chase, educator and writer. If someone had told me a few years back to be grateful for the air that I breathe, I would have thought the person was crazy. It wouldn't have made a bit of sense to me. Why on earth would anyone be grateful for the air they breathe? But as my life changed from using gratitude, the things that I took for granted or did not give a second thought about became an absolute miracle to me. I went from sweating the small stuff in my little world and day to day life to opening my eyes and thinking about the bigger picture and wonder of the universe. As a great scientist Newton said, when I look at the solar system, I see the Earth at the right distance from the Sun to receive the proper amounts of heat and light. This did not happen by chance. Those words make me think more and more about the bigger picture. It's not an accident that there is protective atmosphere surrounding us, and that beyond it there is no air or oxygen. It's not an accident that the trees give off oxygen so that our atmosphere is continually replenished. It's not an accident that our solar system is perfectly placed and that if it were anywhere else in the galaxy, we would most likely be devastated by the cosmic radiation. There are thousands of parameters and ratios that support life on Earth. All of them are on a knife edge, and their fine tuning is so critical that a fraction of a difference in any of these parameters and ratios
would make the life unlivable on planet Earth. It is difficult to believe any of these things could have happened by accident. It would seem that they are perfectly designed, perfectly placed, perfectly balanced for us. When the realization hits you, when the realization hits you that all of things might not be an accident, and that the balance of every microscopic element surrounding Earth and on Earth in uh, Earth is in perfect harmony to support us, you will feel an overwhelming sense of gratitude for life, because all of it has been done to sustain you. The magical air that you breathe is not an accident or a fluke of nature. When you think about the enormousness of what had to take place in the universe for us to have air, and you then take a breath, breathing air into your body becomes breathtaking in every sense of the word. Should I pause, ma'am, or continue? Continue. We take one breath after another and thought, never give a thought to the fact that there is always air for us to breathe. Yet, oxygen is one of the most plentiful elements in our body, and as we breathe, it feeds every cell in our body so that we can continue to live. The most precious gift of our life is air, because without it, none of us would last more than a few minutes. When I first began, I used gratitude's magical power. I used it for a lot of personal things that I wanted, and it worked. But it was when I began to be grateful for the real gifts in life that I experienced the ultimate power of gratitude. The more grateful I became for a sunset, a tree, the ocean, the dew on the grass, my life and the people in it, every material thing I have dreamed of having poured down upon me. I now understand the reason why it happened that way. When we can truly feel grateful for the precious gifts of life and nature, like the magical air that we breathe, we have reached one of the deepest possible levels of gratitude, and whoever has the depth of gratitude will receive absolute abundance. Today, ఇక్కడ ఇక్కడ స్టాప్ చేయండి మధు. okay, ఓకే, థ్యాంక్ యూ మధు. సో నేచురల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. మనం వీటిని ఎప్పుడూ మర్చిపోతుంటాం, ఎందుకంటే మనకు సహజంగానే అవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి. కానీ ఎప్పుడైతే వీటిని మనం ఎంత ప్రీషియస్ గా, ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి చూడండి, బటర్ఫ్లైని చూసారనుకోండి, ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ మనం పాలిష్ అవుతాం కాబట్టి తర్వాత అంతే ఎక్సైట్మెంట్ అనేది మనకు తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మనం దాన్ని సహజంగా చూడడం స్టార్ట్ చేసాం. అంటే గిఫ్ట్ ఫ్రమ్ ద నేచర్ అనేది మర్చిపోయి సహజంగా చూడడం స్టార్ట్ చేసాం అనమాట. అదే చెప్తున్నారు ఈరోజు. అంటే ఈ ప్లానెట్ లో ఇప్పుడు చూడండి, మనం వాటర్ లో కిందికి ఇంకా లోపలికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మనం మాస్క్ వేసుకొని వెళ్తాం, ఆక్సిజన్ మాస్క్, రైట్? అలాగే ఇంకొక ప్లానెట్ కి వెళ్తున్నారు అనుకోండి, మూన్ మీద. సో ఎలా ఉంటారు? ఆక్సిజన్ మాస్క్ తోనే ఉంటారు కదా, అది కూడా రేర్ ఈవెంట్. బట్ మనం ఎర్త్ మీద అలాంటి సిచ్యువేషన్ లేదంటే మనం ఎంత అంటే ఆ సహజంగా ఉన్నటువంటి నేచురల్ గిఫ్ట్ లో ఇది ఒక భాగము అన్నమాట. అంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. మనం సహజంగానే ఎలాంటి మార్క్స్ ఏవి అవసరం లేకుండా సహజంగా శ్వాస తీసుకుంటున్నాం. అండ్ ఈ బ్రహ్మాండంలో ఏ ప్లానెట్ మీద లేనటువంటి ఎయిర్ అనేది ఓన్లీ ఎర్త్ పైన ఉంటుంది అనమాట. సో ఇది ఏది సహజంగా కాదు, ఇది మ్యాజికల్ వరల్డ్ లో, అంటే సృష్టి యొక్క మహా సృష్టిలో ఇది ఒక భాగం అని చెప్తున్నారు అనమాట. అలాగే మనం చూడండి, ఇప్పుడు మనకి మనసు బాగాలేదు, నైట్ సంథింగ్ జరిగింది, రైట్? సో ఎప్పుడైతే మనం ప్రకృతిలోకి ఎవరైతే వెళ్తారో ఎర్లీ మార్నింగ్, ఓకే, స్పెషల్ గా ఎర్లీ మార్నింగ్ అవర్స్ అనమాట. ఎందుకంటే అప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎయిర్ లో సహజంగా ఉంటుంది. ఎందుకంటే ప్రాణ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రాణ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. అందుకోసమని మార్నింగ్ వెళ్ళినప్పుడు మనం పర్సన్ గా మనం ఎలాంటి థాట్స్ ఉన్నా కూడా బయటకు వెళ్ళి మనం తిరిగి వచ్చేటప్పుడు మనల్ని మనం గమనించినప్పుడు మనకు ఆ డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది.
ఎవరైతే నేచర్కి ఎక్కువ కనెక్ట్ అవుతారో, ఎవరైతే డైలీ వెళ్తారో అసలు వెళ్ళకపోతే మంచిగా అనిపించట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే మనం అక్కడికి వెళ్ళి మేబీ మనకి ఇష్టమైనటువంటి క్లౌడ్స్ తో ఉండొచ్చు, ట్రీస్ తో ఉండొచ్చు, ఫ్లవర్స్ తో ఉండొచ్చు. ఓకే. ఇక్కడ మనకు వాకింగ్ అనేది చేంజ్ కాలేదు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణ ఎనర్జీ అనేది మనం గ్రహిస్తామన్నమాట ఆటోమేటిక్‌గా. దాని ద్వారా మన ఎనర్జీ అనేది క్విక్‌గా షిఫ్ట్ అయ్యి వస్తుంది అన్నమాట. అందుకోసమనే మనం ఎప్పుడైనా మనసు మంచిగా లేదంటాం చూడండి. సో, కాసేపు అలా బయటకెళ్ళి కూర్చోండి స్పేస్. బయటకెళ్ళి కూర్చోండి అంటే ఆకాశ తత్వం అన్నమాట. ఈ 4 తత్వాలు ఆకాశ తత్వంలోనే కలిసిపోయి ఉంటాయన్నమాట. అందుకోసమనే మనం ప్రకృతిలో ఒక భాగం అనేది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకు సహజమైనటువంటి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అదే చెప్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరన్నా నాకు నువ్వు తీసుకునేటువంటి ఎయిర్‌కి కృతజ్ఞతలు ఎప్పుడైనా చెప్పావా అంటే నాకు క్రేజీగా ఉండేది. కానీ ఎప్పుడైతే గ్రహించానో అంటే ఇప్పుడు మన ప్లానెట్స్ ఉన్నాయనుకోండి 9 ప్లానెట్స్. ప్రతి ఒక్కరు ఈ 9 ప్లానెట్స్‌కి ఎవ్రీడే థాంక్ యూ చెప్పాల్సిందే అన్నమాట. ఎందుకంటే దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్. థాంక్ యూ మూన్, థాంక్ యూ సన్, థాంక్ యూ మెర్క్యూరీ, నెప్ట్యూన్ ఇంకా ఉన్నాయి గదా! అన్ని గుర్తుకు రావు. థాంక్ యూ బృహస్పతి. ఓకే. ఇలా అన్నమాట. థాంక్ యూ శనిదేవ్. ప్రతి ఒక్కరు రాహు, కేతు మనకెంత వీలైతే అంత వి ఆర్ గివింగ్ ద గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఈ ప్లానెట్స్ అనేటివి మన ఎర్త్ మీద ఉన్నటువంటి ఎర్త్‌నే కాదు మనల్ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయన్నమాట. ఓకే. సో, ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ ఆర్బిట్‌లో ఎలా వెళ్తున్నాయి? ఓకే. అండ్ సన్ యొక్క ఇప్పుడు సూర్యుడు మనకి మరింత దగ్గరగా వచ్చామనుకోండి, ఎర్త్ మనం మరింత దగ్గరికి వెళ్తే ఎంత హీట్ అనేది ఉంటుంది. మనం తట్టుకోలేము. అన్నీ మాడిపోతాయి. అలాగే దూరంగా వెళ్ళిందనుకోండి మనం ఫ్రీజ్ అయిపోతాము. బట్ ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ యూనివర్స్‌లో ఎర్త్ పైన ఉండేటువంటి వాళ్ళకి. ఒక నైఫ్ ఆఫ్ ఎడ్జ్ అని ఇచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అంటే ఎలా ఉంటుందంటే మన యొక్క కత్తి ఉంటుంది కదా! నైఫ్ ఎడ్జ్‌లో ఎంత షార్ప్‌గా ఉంటుంది. కొంచెం ఇటు అన్నా గాని మనకు కట్ అవుతుందనమాట. అంత డిస్టెన్స్‌లో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హీట్, లైట్ ఇవన్నీ మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంత అద్భుతంగా ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటే నాట్ ఏ ఛాన్స్. అంటే ఏదో యాక్సిడెంటల్‌గా జరుగుతుందని కాదు. మనకు తెలియదు కాబట్టి మనం మిరాకిల్‌గా ఇప్పుడు సైన్స్ తెలుసు కాబట్టి ఇది ఒక అద్భుతం. సైంటిఫిక్ విధంగా చూస్తామనమాట. కానీ సైంటిఫిక్ విధంగా చూసినా దాన్ని మించినటువంటి మహా అద్భుతం అనేది మనకు యూనివర్స్ నుండి ఉంటుంది అన్నమాట. అందుకోసమనే చెప్తున్నారు తను థౌసండ్స్ ఆఫ్ పారామీటర్స్ అండ్ రేషియోస్ దట్ సపోర్ట్ లైఫ్ ఆన్ ఎర్త్. అంతే కదా! ఈ యొక్క ఎర్త్ మీద ఉన్నటువంటి కోటాను కోట్ల జీవరాశి యొక్క శక్తికి మనం ఎలా ఎంత అద్భుతంగా టర్న్ అవుతుంది. ఇలా ఋతువులు ఎగ్జాక్ట్‌గా వస్తున్నాయి. ఓకే. ప్రకృతి ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. మనం కూడా వ ఈ ప్రకృతి 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ ఉండడం ద్వారానే మన యొక్క లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే శ్వాసను తీసుకోవడం, ఈ ప్రకృతిలో ప్రకృతిగా కలిసిపోవడం, వర్షాలు టైంకి రావడం, పంటలు పండడం, మనం వాటిని అనుభవించడం ఇవన్నీ కూడా మనకు నేచురల్‌గా ఉన్నటువంటి గిఫ్ట్స్ అన్నమాట. ఓన్లీ ఎర్త్ ప్లానెట్ మీద అవైలబుల్ ఉన్నటువంటియి అన్నమాట. సో, అందుకోసమనే ఒకసారి థింక్ చేయండి. ఎర్త్ మీద మన లైఫ్ ఉన్నందుకు, అందులో ఎయిర్‌తోనున్నందుకు ఈరోజు 5 ఎలిమెంట్స్ దాంట్లో ఎయిర్‌ని తీసుకున్నారన్నమాట. ఎందుకంటే మనం బ్రీత్‌తోని ఈజీగా కనెక్ట్ అవుతాం. శ్వాసతోని. మనం మెడిటేషన్‌లో కానివ్వండి, ఎవ్రీ మూమెంట్ అంటే మనకు తెలిసినటువంటి కాన్షియస్ యాక్టివిటీ ఏంటి అనంటే బ్రీతింగ్ అన్నమాట. ఆటోమేటిక్‌గా కూడా వెళ్తుంది. తర్వాత పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడైతే అలర్ట్ అవుతామో అప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. కానీ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా ఉంది అనంటే ఎంత అద్భుతమో చూడండి అని చెప్తున్నారన్నమాట. అండ్ ఇలాంటి దానికి మనం ఎప్పుడైనా కూడా ఈ ప్రకృతిలో ఉన్నదానికి థాంక్ యూ చెప్పాము. ఎందుకు అనంటే మనం ఎప్పుడైతే కాన్షియస్‌గా థాంక్ యూ చెప్తామో చూడండి మీ ఏరియాలో ఎప్పుడైనా ఎయిర్ క్వాలిటీ బాలేదనుకోండి. సో, గ్రూప్‌గా గాని లేకపోతే మీ ఇంట్లో కానీ మీరు టెస్ట్ చేసుకోవచ్చనమాట. బాగా గ్రాటిట్యూడ్ చుట్టూ ఉన్నటువంటి మొక్కలకి, మీ వీధిలో ఉన్నటువంటి మొక్కలకి, మీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకి, ఎయిర్‌కి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ దిస్ మ్యాజికల్ ఎయిర్. ఓకే. అనేది మీరు థాంక్ యూ చెప్తూనే ఉండండి. అంటే నా చుట్టూ ఉన్నటువంటి ఈ చెట్లు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వీటి నుండి ఆక్సిజన్ వస్తున్నందుకు ధన్యవాదాలు. మనం వాటర్ పోయట్లేదుగా డైరెక్ట్. మేబీ కొన్నిటికి పోస్తుండొచ్చు మన ఇంట్లో ఉన్న వాటికి. బట్ బయట ఉన్నటువంటి మన సొసైటీలో ఉన్న వాటికి, మనకు బయట ఉన్న వాటికి మనం పోయట్లేదు వాటర్ డైరెక్ట్. రైట్? వేరే వాళ్ళు పోస్తున్నారు. వాళ్ళకి థాంక్ యూ ఇవ్వడం, ఆ చెట్లకు థాంక్ యూ ఇవ్వడం. చూడండి ఆటోమేటిక్‌గా మీ చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ అనేది కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇట్స్ నాట్ ఏ మ్యాజిక్ అన్నమాట. మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి,
ఇంకా మన మెటీరియలిస్టిక్ థింగ్స్ కంటే ప్రకృతికి ధన్యవాదాలు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే అది కొన్ని 1000 ఫోల్డ్స్ లైఫ్‌లో నీకు టర్న్ అప్ అవుతుంది అన్నమాట. ప్రకృతికి ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటారో. సో, అప్పుడు మనం ఏవి అడిగినా అడగకపోయినా మెటీరియల్ థింగ్స్ కూడా చాలా ఈజీగా మన లైఫ్‌లో ఫ్లో అనేది అవుతుంది. అందుకోసమనే ప్రకృతిలో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్‌కి ఓకే. సో, థాంక్ యూ చెప్పడం అనేది స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. మేఘాలను చూస్తున్నారనుకోండి వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఓకే. థాంక్ యూ థిస్ బ్యూటిఫుల్ క్లౌడ్స్. ఎంతో మందికవి థిక్‌గా ఎంతో మందికి అవి ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఈ ప్రకృతి స్పేస్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ గదా! అలా అన్నమాట. సో, ఈరోజు మన యొక్క చిన్న ప్రాక్టీసే. అన్‌లిమిటెడ్ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు చూడండి మన సముద్రం పక్కకు వెళ్తున్నాము. ఓకే. సముద్రం పక్కన లేని వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి గ్రాస్‌కి ఎంతమంది థాంక్ యూ చెప్పారో, మనం కాళ్ళు కింద పెట్టేటప్పుడు ఒక యాక్టివిటీ ఉంది మ్యాజికల్ మార్నింగ్ అనేది. ఓకే. సో, ఆ యాక్టివిటీ ఒక 4 డేస్ బ్యాక్ అన్నమాట. ఓకే. సో, నేను ఒక డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాను. ఏం చేయాలని అనిపించింది. అంటే అనిపిస్తుంది గదా! ఇది చేయాలా? వద్దా? చేయాలా? వద్దా? అని అనుకుని. సో, నేను బయటకు వెళ్ళేసి 100 స్టెప్ మ్యాజికల్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేశాననమాట. బికాజ్ ఐ వాంట్ క్లారిటీ ఇన్ మై మైండ్. డెలిబరేట్‌గా చేశాను. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ వితౌట్ ఎనీ థింకింగ్. అంటే ఈ డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందో అనేది అలాంటిది ఎటువంటి థాట్ అనేది ఇవ్వకుండా 100 స్టెప్స్‌కి అది కూడా నేను బయటకి వెళ్లి చేశాను. ఇంట్లో చేయలేదు. రైట్. ప్రకృతితో కనెక్ట్ అయ్యి చేయాలని అనుకున్నాను చేశాను. సో, ఐ గెట్ ద క్లారిటీ ఆఫ్టర్ 10 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అనమాట. ఇంకా వితౌట్ ఎనీ గిల్ట్ ఇంకొకటి సెకండ్ బ్యాక్ థాట్ అలాంటిది లేదనమాట. బికాజ్ అందులో క్లారిటీ అనేది ఉంది. ఎలా క్లారిటీ వచ్చింది? థింకింగ్‌లో ఎలా క్లారిటీ వచ్చింది? ఎందుకు వచ్చింది అనంటే, నా మైండ్ అనేది కామ్ అయిపోయిందనమాట. నాకు సరైనది ఏది అనేటటువంటిది నాకు ఇది సరైనది. నా ఇంట్యూషన్‌ని నేను గ్రహించగలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఇంట్యూషన్ ఉంటుంది. బట్ దాన్నేంటంటే మనం మిగతా వాటి వల్ల ఇంట్యూషన్‌ని గ్రహించలేకపోతామనమాట. ఓకే. సో, తనదే చెప్తున్నారు. అంటే గ్రాసు, ఓషను వాటర్ ఇప్పుడు మార్నింగ్ లేచామనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. చెట్ల పైన ఉండేటువంటి చిన్న చిన్న డ్రాప్స్ వాటరు, ప్రకృతి ఇవన్నిటికి నేను గ్రాటిట్యూడ్ ఇవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో గ్రాటిట్యూడ్ అంటే వాటిని ఏదైతే మనం అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో చేసాం గదా! గాలికి, మొక్కలకి, బటర్‌ఫ్లైని చూసారనుకోండి థాంక్ యూ నేచర్ ఫర్ థిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. వెంటనే అనేయండి క్లౌడ్స్‌ని చూసారా థాంక్ యూ ఫర్ థిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్. థాంక్ యూ. ఇంకేమి మీకు తర్వాత ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు. ఒక చెట్టుని చూసారనుకోండి థాంక్ యూ ప్రకృతికి ఇంత ఆక్సిజన్ ఇస్తున్నందుకు. అంతే కదా! చుట్టూ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇంత అద్భుతంగా సెల్ఫ్‌లెస్‌గా వీళ్ళు నాకు వాటర్ పోస్తున్నారు, వీళ్ళు నన్ను కేర్ చేయట్లేదు అనేటువంటి ఎటువంటి భావన లేకుండా మనకు అంత ఎనర్జీ అనేది మనకిస్తుందనమాట. అలా చేసినప్పుడు మన లైఫ్‌లో మనకు వెంటనే ప్రకృతికి మనం ఇస్తున్నాం కాబట్టి, ప్రకృతి యొక్క ఎనర్జీ ఇంకెక్కువగా ఉంటుందనమాట. సో, నా లైఫ్‌లో మిగతావన్నీ కూడా నాకు కోర్ అంటే ఒక ఫ్లో లాగా నా లైఫ్‌లో మెటీరియల్ థింగ్స్ కూడా నేను అడగనియి కూడా నాకు సమకూరాయని చెప్తుంది. ఇట్స్ ట్రూ. మనం ఎక్కువ అందుకే ఇది 23 వచ్చింది యాక్టివిటీ అనేది. ఎందుకంటే ఫస్ట్ ఇదే చెప్పామనుకోండి ఎవ్వరికీ అటాచ్ అనేది రాదు. బ్రెయిన్ కూడా మనకి నేనెందుకు చెప్పాలి అనేటువంటిది ఉంటుందనమాట. బట్ స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు అందుకే ఈ యాక్టివిటీ 23 ఉంది. సో, ఈరోజు మనం ఏం చేద్దాము అంటే మధు రీడ్ చేస్తారా? టుడే స్టాప్ అండ్ థింక్ అబౌట్ ద గ్లోరియస్. Okay, ma'am. Today, stop and think about the glorious air that you breathe. Take 5 deliberate breaths and feel the feeling of air moving inside your body. Feel the joy of breathing it out. Take 5 full breaths in and 5 different times today. And after you have taken each set of 5 breaths, say the magic words. Thank you for the magical air that I breathe. And be as genuinely grateful as you can for the precious life giving air that you breathe. It is best if you can do this magical practice outside so you can really feel and appreciate the magnificence of fresh air. But if that's not possible, then do it inside. You can close your eyes while taking the breaths, and you can do it with your eyes, or you can do it with your eyes open.
You can do it while you're walking, waiting in line, shopping, or anywhere at any time you want. The important thing is to deliberately feel the feeling of the air going in and out of your body. Breathe the way you naturally breathe, because this magical practice is not about breathing but about your gratitude for the air you breathe. If taking a bigger breath helps you to feel more gratitude, then do that. If it helps to make a sound or mentally say the magic words thank you as you breathe the air out, then do that. If you want, you can also do a variation of this practice in the future by imagining you are breathing in gratitude and filling yourself up with it with the every breath you take. In ancient teachings, it is said that when a person reaches the point of being deeply grateful for the air that they breathe, their gratitude will have reached a new level of power and they will have become the true alchemists who can effortlessly turn every part of their life into gold. Magical practice day 23. The magical air that you breathe. Count your blessings, make a list of 10 blessings, write why you are grateful, reread your list, and at the end of each blessing, say thank you, thank you, thank you, and feel as grateful for that blessing as you can. 5 times today, stop and think about the glorious air that you breathe. Take 5 deliberate breaths and feel the feeling of the air moving inside your body and feel the joy of breathing it out. After you have taken the 5 breaths, say the magic words thank you for the magical air that I breathe. Be as grateful as you can for the precious life giving air that you breathe. Just before you go to sleep tonight, hold your magic rock in one hand and say the magic words thank you for the one best thing. Thank you for the best thing that happened during the day. Thank you, ma'am. Thank you so much, everyone. అదే. సో ఎప్పుడైనా కూడా మన చుట్టూ ఎయిర్ క్వాలిటీ బాగుంది అనుకోండి, ఓకే, మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో యూ కెన్ గివ్ మోర్ గ్రాటిట్యూడ్. ఇలాంటి మొక్కలు ఇలాంటి సొసైటీలో ఉన్నందుకు థ్యాంక్ యూ. సో మీరు ఎంత ఎక్కువగా ఇక్కడ చేస్తే మేబీ ఇంకొక సైడ్ సిటీలో ల్యాక్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఉండొచ్చు, మొక్కలు ఎక్కువగా లేకపోవచ్చు. బట్ నువ్వు ఎప్పుడైతే ట్రూ మ్యాజిక్ ఇస్తావో అది వేరే దగ్గర కూడా చేంజ్ చేస్తుంది అనమాట. ఎయిర్ క్వాలిటీ కాదు, మొక్కలు లేని దగ్గర కూడా ఇఫ్ యు ఆర్ విజువలైజింగ్ ఆ ప్లేస్ లో ఎక్కువగా ట్రేస్ రావాలి. ఓకే, ఎక్కువగా ఇక్కడ నేను ఎలాగైతే అనుభవిస్తున్నామో మేము ఇంకొక ప్లేస్ లో కూడా అలాగ ఉండాలనేది నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్లెస్ ఎలా అంటే నాకు దీని ద్వారా ఇది వస్తుంది అని కాకుండా ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి, ఇది ప్రకృతిలో ఒక భాగం అనేది ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. అదే చెప్తున్నట్టు ఆల్కెమిస్ట్ ఎవరు, నార్మల్ దాన్ని కూడా గోల్డ్ గా మార్చేటువంటి వాళ్ళు అనమాట. ఎక్కడో ఉండరు, అది ఆ పవర్ అనేది మనలోనే ఉంటుంది అనమాట. సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి రెయిన్ కోసం ఇప్పుడు రెయిన్ రావట్లేదు, లేకపోతే ఇక్కడ మనం ప్రే చేస్తున్నాం అనుకోండి, గ్రాటిట్యూడ్ నువ్వు కంటిన్యూ ఇస్తున్నావు. ఇంకా గ్రూప్ గా చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ, ఎందుకంటే 1% నుండి 100% అవుతుంది అనమాట. దానికి ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది వేరే ఏరియాలో చేంజ్ అవుతుంది అనమాట. ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ కూడా చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే ఒక్క హార్టే ఎర్త్ మొత్తం హీల్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. అంటే అంత కెపాసిటీ అనేది గాడ్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ గిఫ్ట్ ఉన్నటువంటి దాన్ని మనం ఈ రోజు ఎలా ప్రాక్టీస్ చేద్దాము అని అంటే, ఫస్ట్ 5 times అన్నమాట మనం బ్రీత్ తీసుకొని, అంటే ఎలా విజువలైజ్ చేసుకోవాలంటే గ్లోరియస్ ఎయిర్ అన్నమాట. ఇప్పుడు మనకు తెలిసింది కదా, మనం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఎంత అద్భుతంగా స్వీకరిస్తున్నామో అండ్ ఎర్త్ మీద ఉన్నందుకు అంతే అద్భుతంగా వీఆర్ గివింగ్ అనమాట. సో ఒక్కసారి ఏంటంటే ఇది కాన్షియస్ గా మనం ఆల్రెడీ శ్వాస ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, తీసుకుంటున్నాను, మీరు వింటూ తీసుకుంటున్నాం, కానీ కాన్షియస్ గా చేస్తున్నాం, అంటే దృష్టి పెట్టి ఫోకస్డ్ గా చేస్తున్నాం అనమాట. ఎలా అంటే ఏదైనా ఒక టైంలో 5 times మనం మీరు ఏ టైంలోనైనా కానివ్వండి, నిల్చొని కానివ్వండి, కూర్చొని కానివ్వండి, ఇంకా బయట లౌడ్ గా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది వీలు కాని వాళ్ళు ఇన్సైడ్ చేసుకోవచ్చు అనమాట. సో శ్వాసని ఇలా తీసుకొని అది నీ యొక్క ప్రతి కణాన్ని నింపుతున్నట్టుగా జాయ్ అనేది ఉండాలి అన్నమాట. అంటే ఇంత అద్భుతమైనటువంటి నేచర్ నుండి ప్రకృతి నాకు సహజంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ ప్రాణశక్తిని నేను స్వీకరిస్తున్నాను ఇలా, ఓకే అని మళ్ళీ ఎయిర్ ని ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తామో, సో థ్యాంక్ యూ ఫర్ ద మ్యాజికల్ ఎయిర్ దట్ ఐ బ్రీత్, అంటే
తెలుగులో నేను పెడతాను. ఓకే. సో, అంటే మ్యాజికల్ ఎయిర్ అంటే నా యొక్క ప్రతి శ్వాసలో మ్యాజికల్ ఎయిర్‌ను నేను తీసుకున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. లేకపోతే మీరు ఇంగ్లీష్‌లో అయినా అనొచ్చనమాట. మీకు ఏది ఈజీగా కనెక్టెడ్ ఉంటుందో అలా. ఒక్కసారి కాదు 5 బ్రీత్స్. ఓకే. 5 టైమ్స్. ఒక్కసారి మనం 5 టైమ్స్ తీసుకోవాలి అన్నమాట. ఒక్కసారి 5 టైమ్స్ తీసుకొని 5 టైమ్స్ కూడా ఇలా అనాలి. థాంక్ యూ ఫర్ ద మ్యాజికల్ ఎయిర్ దట్ ఐ బ్రీత్ అనమాట. ఇది ఒక సెట్. ఓకే. సో, అలా మనం ఈరోజు 5 టైమ్స్ అనేది అంటే 5 డిఫరెంట్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7:00కి మనం ఈ ప్రాక్టీస్ చేసాం 5 టైమ్స్. మళ్ళీ 10:00కి, మళ్ళీ 2:00కి, మళ్ళీ 5:00కి, మళ్ళీ నైట్ 9 పీఎంకి అలా అన్నమాట. 5 టైమ్స్ అనేది మినిమమ్ కానీ ఇంకెక్కువ సార్లు గూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఈరోజు మనందరం కలిసి యాక్టివిటీ చేస్తున్నాము. వేరెవర్ వి ఆర్. బట్ దాని ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ యాక్టివిటీలో ఇంకా ఎక్కువగా ఉంటుందనమాట. సో, మనమే చేయకుండా ఇది మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితోని కూడా చేపిచ్చండి. మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ, మన చుట్టూ ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కదా! మనం ఏ జోన్‌లో ఉంటే ఆ జోన్‌లోకి ఈజీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అందుకోసమని. అండ్ ఇన్ ద ఇదే చెప్తున్నారు. అంటే మనం బయటకు ఇప్పుడు ఒక ముక్కను పట్టుకొని చేస్తున్నారనుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రీ దగ్గర ఉన్నారనుకోండి, సో ట్రీని టచ్ చేయండి. ఆల్రెడీ ట్రీలో 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అన్నమాట. సో ఒక హ్యాండ్ మీ దాని మీద పెట్టుకొని ఎయిర్‌ని పీల్చుకోండి. తర్వాత ఎయిర్ ప్రాణశక్తి అనేది మీ లోపలికి వెళ్తున్నట్టుగా ఫీల్ అయ్యి 5 టైమ్స్ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ, ప్రతి శ్వాస వదిలేస్తున్నప్పుడు థాంక్ యూ ఫర్ మ్యాజికల్ ఎయిర్ దట్ ఐ బ్రీత్. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్వాసను నేను గ్రహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలా కూడా అనుకోవచ్చు అన్నమాట. ఫీల్ ద ఎయిర్ గోయింగ్ అండ్ ఔట్ ఆఫ్ యువర్ బాడీ. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఫీలింగ్ ఈస్ ద కీ గదా! అంటే ప్రతి ఒక్క ఇప్పుడు మనకు ఇన్ని బిలియన్ సెల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కణం కూడా ప్రాణశక్తిని స్వీకరిస్తుంది. చూడండి అద్భుతంగా ఎంత బావుంటది. ఆ ప్రాణశక్తి ఆక్సిజన్ యొక్క ఫ్లో పెరిగిందనుకోండి, బాడీ అనేది ఆటోఫేజీలోకి వెళ్ళిపోతుంది. అంటే మన శరీరంలో ఏవైతే అవసరం లేదో, ఏవైతే మనం టాక్సిన్స్ రూపంలో మన బాడీలో ఉందో, వాటంతట అవే మన శరీరం అనేది వాటిని తినేసి బయటకు పంపించేస్తుందన్నమాట. అంటే మన యొక్క పెట్రోలింగ్ సెల్స్‌కి మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాం సైంటిఫిక్‌గా చూసుకుంటే అలా అన్నమాట. ఈ రోజుది కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే. ఎవరైతే రాయలేదో స్టార్ట్ చేయండి. ఎయిర్‌కి ఇవ్వండి ఎక్కువగా. ఇంట్లో ఉన్నటువంటి చిన్న ప్లాంట్ కానివ్వండి, ప్లాంట్ లేదనుకోండి పెట్టడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు అది లేదనుకోండి, మీతో పాటు ఎప్పుడు బయటకెళ్ళినా ఒక వాటర్, ఒక ఫుడ్ అనేది తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వాటర్ ఉన్నాయనుకోండి, మీరు వచ్చే దారిలో ఏ మొక్కకైనా కూడా వాటిని అడాప్ట్ చేయండి. అందులో ఇంకా గ్రాటిట్యూడ్ ఫీల్ చేసి వాటిని మొక్కలకి పోయండి. చూడండి మీరు నార్మల్‌గా పోసిన వాటర్‌కి కాన్షియస్‌గా ఆ వాటర్‌లో మంచిగా మ్యాజిక్ డస్ట్ వేసి, ఓకే. సో, థాంక్ యూ ఫర్ బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్ 5 ఎలిమెంట్స్ అని చెప్పి ప్రకృతిలో ఎందుకంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఈ వాటరే ఒక హీలింగ్ ఎనర్జీ అనేది మీరు మొక్కలకి పోసి చూడండి. ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో. ఒక 10 డేస్‌లోనే మీ మొక్కల్లో ఉన్నటువంటి ఎనర్జీ, ప్రాణ ఎనర్జీ అనేది డిఫరెన్స్ అయిపోతుందండి. నార్మల్‌గా అంటే రొటీన్‌గా వాటర్ పోసే బదులు వాటిని కాన్షియస్‌గా వాటర్ పోయండి. వాటికి గ్రాటిట్యూడ్ నింపి వాటర్‌లో. ఓకే. దట్ ఈస్ ఆల్సో చేంజింగ్ ద ఎనర్జీ అన్నమాట. థాంక్ యూ ఫర్ వాటెవర్ వి హావ్ ద బ్లెస్సింగ్స్ అనమాట. 10 బ్లెస్సింగ్స్ తర్వాత ఫీల్ దట్ రీడ్ చేయండి, ఫీల్ చేయండి. దీనికి ఇంకొక ఎక్స్‌క్యూజ్ అనేది చెప్పకండి. నాకు రాయడం రాదు. వస్తది. ఎందుకంటే నాకు రాయడం వచ్చిందంటే మీకు కూడా వస్తది అన్నమాట. ఎవ్వరికీ రాయడం అనేది రాకపోవడం అలాంటిది ఏమీ ఉండదు. మేబీ కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. కానీ ఇట్స్ ఓకే. ఫస్ట్ బేబీ స్టెప్స్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. 5 టైమ్స్ టుడే. ఓకే. 5 టైమ్స్ టుడే అంటే 5 ఈస్ ద మినిమమ్ టైమ్. 5 టైమ్స్ 5 టైమ్స్ తీసుకోండి. చూడండి ప్రతి ఒక్క నంబర్‌కి ఒక క్వాలిటీ ఉంటుందనుకున్నాం గదా! ఒక ఎసెన్స్ ఉంటుంది గదా! 5 అన్నమాట. 5 అంటేనే 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అన్నమాట. ఎప్పుడు 5 ఇండికేట్ చేసినా కూడా 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్. ఇన్ న్యూమరాలజీ ఆల్సో 5 నంబర్ ల్యాక్ అయిందనుకోండి వాళ్ళకి స్థిరత్వం అన్నీ ఉంటాయి. కానీ స్థిరత్వం ఉండదు అన్నమాట. అంటే 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ లేదు అన్నమాట. సో, ఆ 5 ఎలిమెంట్స్ ఇలా గ్రాటిట్యూడ్ చెప్పడం, 9 ప్లానెట్స్ చేయడం ద్వారా కూడా మన లైఫ్‌లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఆఫ్టర్ యూ హావ్ టేకెన్ ద 5 బ్రీత్స్ సే ద మ్యాజిక్ వర్డ్ థాంక్ యూ ఫర్ ద మ్యాజికల్ ఎయిర్ దట్ ఐ బ్రీత్. ఈ అనంతమైనటువంటి శ్వాసను తీసుకున్నందుకు కృతజ్ఞతలు ఇలా కూడా చెప్పొచ్చు. అండ్ అకార్డింగ్ టు హిందూ దాంట్లో మనం వాయుదేవుడిని అనుకుంటామన్నమాట. సో, వాయువు అంటే ఎయిర్ ఉంటేనే కదా మంత్ర అనేది, సౌండ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. వితౌట్ ఎయిర్ ట్రాన్స్‌ఫర్ కాదు అన్నమాట.
ఓకే, అలా కూడా మనం తీసుకోవచ్చు. ప్రాణ ఎనర్జీ అనేది ఇంత పవర్ఫుల్ తెలుస్తుంది అనమాట మనకి. అండ్ ఎయిర్ ని మనం మీడియంగా యూజ్ చేస్తూ ఉంటాము పూజల్లో, హవనాలలో. సో ఎయిర్ అనేది మీడియేటర్ కదా, అందువల్లనే అక్కడ మొత్తం శుద్ధి అవుతుంది అనమాట ఆ ఏరియాలో. హెర్బ్స్ కూడా ఎయిర్ ద్వారానే ఒక్కొక్క ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి ఫ్రీక్వెన్సీ కూడా మూవ్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ కు జస్ట్ బిఫోర్ యూ గో టు స్లీప్ టు నైట్ మ్యాజికల్ రాక్ చేతులు తీసుకుని ఆ రోజు జరిగినటువంటి అతి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కటి ఉందనుకోండి మీకు, సో ఆ ఒక్కదాన్నే పదే 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 అనండి. ఎందుకంటే వి వాంట్ టు క్రియేట్ దట్ మ్యాజికల్ ఎఫెక్ట్. అంటే మన బాడీ నిద్రపోయేటప్పుడు కూడా అనవసరమైన వాటికి స్ట్రగుల్ అవ్వడం 2 to 3 hours అన్నమాట. నిద్రపోయిన తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ ఒక స్టేబుల్ స్టేట్ లోకి వచ్చేటందుకు అంత కష్టపడాల్సి వస్తుంది. అనవసరమైనవన్నీ రోజు స్వీకరించినవి, విన్నవి అన్ని ప్రాసెస్ చేయాలి కదా. కానీ ఈ మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ చేసే రోజు ఎప్పుడైతే జరిగినాయి అతి మంచి విషయాలకి, మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము, షార్ట్ మెడిటేషన్ చేస్తాము, అప్పుడు మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు డైరెక్ట్ మనం థీటా డెల్టా స్టేట్ లోకి వెళ్తాం అనమాట. సో డైరెక్ట్ మన బాడీ అనేది హీలింగ్ మోడ్ లోపలికి వెళ్తుంది. అంటే ఎంత డీపర్ హీలింగ్ మోడ్ లోపలికి వెళ్తుందో అంత ఫ్రెష్ మన బాడీ ఫీల్ అవుతుంది. అంత ఈజీగా మన సెల్స్ అనేవి రిజ్యూనేట్ అవుతాయి అన్నమాట. కొత్త సెల్స్, కొత్త లైఫ్ అనేది ఎవ్రీడే క్రియేట్ అవుతుంది కదా, ఎవ్రీడే మూమెంట్. సో దట్ ఈస్ వెరీ ఈజీ, మన బాడీకి చాలా ఈజీ అవుతుంది అనమాట. అందుకోసమనే నైట్ బిఫోర్ గోయింగ్ టు 1 hour బెడ్ అనేది ఖచ్చితంగా మూవీస్ అయినా ఏమైనా చూసేటి ఉన్నా కూడా కాన్షియస్ గా సెలెక్ట్ చేసుకోండి. హ్యూమర్ ఉన్నాయి, దట్ ఈస్ ఫైన్. మ్యాజికల్ గా ఉన్నాయి, దట్ ఈస్ ఫైన్. కానీ కొన్ని ఉంటాయి చూడండి, ఓకే, గోస్ట్ మూవీస్ అలాంటివి. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీకు తెలియదు కానీ అది ఫియర్ మోడ్ లోనే ఉంటుంది. మళ్ళీ 2 to 3 hours పడుతుంది అనమాట ఆ మోడ్ నుండి బయటకు వచ్చేసరికి. సో వీఆర్ వేస్టింగ్. మనం సరికార్డియం రిథమ్ లో చూసాం కదా, లివర్ అవన్నీ కూడా ఎప్పుడైతే మనం రెస్ట్ ఉంటుందో అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళి పని చేయగలుగుతుంది అనమాట. లివర్ క్లీనింగ్ 10 to 1 PM. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈరోజు ప్రాక్టీస్ లో? అండ్ షేరింగ్స్ చిన్నదైనా కూడా షేర్ చేయడం. షేర్ చేస్తున్నారంటే మీరు మీ లైఫ్ లో ఫ్రీక్వెన్సీని గ్రహిస్తున్నారన్నమాట. ప్రకృతిలో రోజు మిరాకిల్స్ జరుగుతాయి, ఎవ్రీ మూమెంట్ మన లైఫ్ లో కూడా జరుగుతాయి, కానీ మనం అబ్జర్వ్ చేయమన్నమాట. అంటే పెద్ద వాటి కోసం చూస్తాం కదా, అందుకే చిన్న వాటిని వదిలేస్తాం. ఎనీ షేరింగ్స్ టుడే ప్రాక్టీస్? సో ఎంతమందికి అనిపించింది మనకు ఎయిర్ అనేది ఇట్స్ ఏ నేచురల్ గిఫ్ట్ అని ఎంతమందికి అనిపించింది? ఇస్తారు నువ్వు కూడా లేదు, ఓన్లీ మదర్ ఈస్ గివింగ్. ఓకే, సో అట్లీస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. అవన్నీ కూడా మీ యొక్క ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ప్రాక్టీస్ ఇట్. ఎయిర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నా యొక్క ఫైనాన్షియల్ తీరుతాయా, నా హెల్త్ బాగవుతుందా, లేకపోతే నా అనే దాని నుండి బయటకు రావాలి అనమాట. ఈరోజు ప్రాక్టీస్ సెల్ఫ్లెస్ గా నీకు ఏదైతే ఇస్తావో దాని యొక్క ఎనర్జీ ఫ్లో అనేది మన లైఫ్ లో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మేబీ దిస్ యాక్టివిటీ హెల్ప్ యూ టు హీల్ ఫాస్ట్. మిమ్మల్ని మీకు లైఫ్ లో ఎక్కడైతే ల్యాక్ ఉందో దాన్ని ఇంకా హీల్ చేసేటందుకు ఇది హెల్ప్ అవుతుండొచ్చు. వి డోంట్ నో కదా, అందుకోసమని. ఓకే, రేపు మళ్ళీ మనం డే 24th మేబీ మ్యాజిక్ వ్యాండ్ అనమాట. ఇవన్నీ హై లెవెల్ ప్రాక్టీసెస్. ఓకే, సెల్ఫ్లెస్ హై లెవెల్ ప్రాక్టీసెస్ అన్నమాట. రేపు మళ్ళీ మనం 6 AM కలుద్దాము. ఎనీ షేరింగ్స్? వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేస్తే కాన్షియస్ గా ఉంటారు. ఎనర్జీ ఫ్లో, అబ్జర్వర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది వీడియోలో కూడా సేమ్ ఉంటుంది. ఫుడ్కే కాదు, దేనికైనా రిఫ్లెక్షన్ అన్నమాట అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది. సో ఎవరైతే యూట్యూబ్ నుండి వాచ్ చేస్తున్నారో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి అన్నమాట. ఓకే, సో మన లైఫ్ చేంజ్ కావాలి అని అనుకున్నారు కాబట్టి మీరు ఈ ఫ్రీక్వెన్సీ లోపలికి వచ్చారు. సో దెన్ జస్ట్ మీరు ఇంకా కొంచెం పుష్ చేసుకుని యాక్షన్ ప్లాన్ లోపలికి రావాలి అన్నమాట. లేకపోతే ఎంతో మంది జాయిన్ అవుతారు బట్ దే నాట్ అటెండింగ్. బట్ మీరు అటెండ్ అవుతున్నారు, యూట్యూబ్ నుంచి చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. నేను హీల్ కావాలి, నా లైఫ్ చేంజ్ కావాలి, సంథింగ్ ఐ వాంట్ ఫ్రమ్ ద నేచర్ అనే దాంట్లో ఉన్నారు. కొంచెం పుష్ చేసుకుంటే, యాక్షన్ చేసుకుంటే ఏమవుతుంది,
మీరు ఇప్పుడు కారులో కూర్చున్నారు, కార్ ఆన్ చేయట్లేదు, సో మనం డెస్టినేషన్ చేరుతామా? చేరలేము. అదే ఆన్ చేసి నెమ్మదిగా ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, సో డెస్టినేషన్ అనేది రీచ్ అవుతామా? రీచ్ కామా? ఆటోమేటిక్ గా రీచ్ అవుతాము. అది యాక్షన్ మనం చేసేటువంటి ప్రాక్టీసెస్ అన్నమాట. ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎలాంటి అంటే ఫోర్త్ గేర్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నమాట. అంత ఫాస్ట్ గా మనం రీచ్ అవుతాం మన డెస్టినేషన్. So tomorrow we will meet at 6 a.m. Okay. Thank you all. Have a blessed day. Thank you so much, ma'am. Thank you, Thank everyone. you. Thank you, everyone.